అంటే నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించి ఆయన నిత్య జీవంలో ఉంచడం కోసం ఆయన దాహం కలిగి ఉన్నాడు. దాహం అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కరికి లోకంలో ఒక్కొక్క దాహాలు ఉన్నాయండి. ఒకరికి డబ్బు దాహం, ఒక్కొక్కరికి బంగారు దాహం, ఒక్కొక్కరికి హోదా దాహం. కానీ మన యేసయ్యకి నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించాలి అనే ఒక దాహం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన దప్పిక ఎప్పుడు తీరుతుంది? నువ్వు నేను ఆయనలాగా నడుచుకుంటూ మనం ఒకరిని రక్షించాలి. రేపు పొద్దున ప్రభు అంటాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కరినైనా రక్షించావు ఒకవేళ అడిగితే మనం ఎక్కడో ఏం సమాధానం చెప్పగలమా? ఏం చెప్పలేము మనము. అందుకని ఆయన ఏ దాహం కలిగి ఉన్నాడో మనం ఆ దాహం కలిగి ఇతరులు రక్షించే వారంగా ఉండాలి. మనం ఎంతమందిని రక్షిస్తే ఆయనకి అంత దాహం తీరుతుంది. ఖచ్చితంగా మనం కూడా రక్షించాలి. అలాగే మరి చేదు చిరకల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తెలీదా? ఖచ్చితంగా దేవుడే రాలేడు కాబట్టి తను తాను తగ్గించుకొని తన ప్రియ కుమారుని మన కొరకు ఈ భూమిని పంపించాడు. ఈ రోజులు ఎవరండి ప్రాణం పెడతారు? ఒక దెబ్బ కొడితేనే ఇందాక అమ్మగారు చెప్పినట్టు 10 దెబ్బలో కొట్టేస్తాం. కానీ చిన్న మాట అంటే చాలు మనం ఏదో కొట్టేసినట్టుగా అస్సలు మనం ఓర్చుకోరు. నేను చెప్పిన నేను ఓర్చుకోలేండి, నీకు మాత్రమే చెప్పట్లేదు. ప్రభు ఏదో తన కృప బట్టి నాకు 5వ మాట చెప్పమని నాకు ప్రేరేపణ వచ్చిందని చెప్తున్నాను. అయితే తన ప్రియ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించారు. ఎంత గాయాలు అనిపించారో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, అది కళ్ళ ముందు అసలు ఇలా ప్లే చేసుకుంటే కన్నీరు ఆగదు. అసలు ఎంత అంటే వివరించలేము. అది ఆయన నమ్ముకున్న వారికి, ఆయన ప్రేమ తెలిసిన వారికి అర్థమవుతుంది. లోకంలో అంటారు కదా, రాధా మనోహర్ దాస్ అలాంటి వాళ్ళు 3 వేకులు పీక్కలో పోయాడని. అలాంటి వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆయన ప్రేమ తెలియదు. ఒకప్పుడు నేను అలాంటిదాన్ని, నేను అలా అనుకున్న దాన్ని. ఆయన ప్రేమ రుచి చూశాక, ఆయన ప్రేమ తెలుసుకొని కొంతమంది ద్వారా ఆయన ఎలా ఉంటారని వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన అసలు నాకు కళ్ళప్పుడు నీరు కాదులేండి. అది పర్సనల్ గా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే చేదు చిరక అనే దాని గురించి అప్పుడు యేసయ్యని ఇస్కరియోతు యోధ అప్పగిస్తాడు. అప్పగిచ్చాకేమోనా అసలు ఇక్కడికి కొంచెంసేపు, అక్కడ కాసేపు అని నైట్ అంతా తిప్పుతూనే ఉంటారు ఆయన్ని. అసలు ఆయనకి ఎంత దాహం ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎండలో నుంచి వస్తుంటే అమ్మ దాహం అని బాటిల్ మీద తాగేస్తాం. అలాంటిది యేసయ్య అక్కడికి అక్కడ తిప్పుతూ ఎంత ఓర్చుకున్నాడు. ఆయన శరీరం కార్యం ఉన్నాడు కాబట్టి ఆయన దాహం కలిగింది, కానీ ఆయన దేవుడిగా రాలేదు కాబట్టి ఈ విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే సమరయ స్త్రీకి కూడా చక్కగా జీవజలం ఇచ్చి ఆయనకి తప్పిపోతున్నాడు. మనం బాగా అర్థం చేసుకుంటే ఆత్మల కొరకు దేవుడు కూడా మరి నేనైతే ఇప్పుడు వచ్చి అవన్నీ రక్షించలేదు, ఆయన కొరకు మరి ఎప్పుడైనా ఫ్యూచర్లో రక్షిస్తానేమో. మనం అందరం కూడా చక్కగా ఆత్మలు రక్షించే వారంగా ఉండాలి. ఆత్మ అంటే ఏదో కాదు, మన సాక్ష్యమే ఒక నీతిగా